నర్వ్. కొంతమందికి కంప్లీట్‌గా మొద్దుబారిపోతుందని అంటారు. దెబ్బ తగిలినా తెలీదంటారు. అంటే నరాలు పూర్తిగా పాడైపోయిన తర్వాత వచ్చే కంప్లీట్‌గా కండిషనా? సెన్సరీ సెన్సేషన్స్ పోయాయి. ఆ! అంటే ఇప్పుడు ఈ న్యూరోపతిలో లాస్ట్ స్టేజ్ అది. ఓకే. ఓకే. ఈ డయాబెటిస్ వల్ల వస్తది. సో, ఇది 30% ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్ తప్పదు. 70% అన్‌కంట్రోల్డ్ ఉన్నా గూడాను ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఆ 30% మనం ఉన్నామంటే నరకమే. సో, డయాబెటిక్ న్యూరోపతికి ఇప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే టాబ్లెట్స్. ఎక్సర్‌సైజులు, టాబ్లెట్లు. ఎక్సర్‌సైజులు, టాబ్లెట్లు. ఏం టాబ్లెట్లు? యాంటీ న్యూరోపతిక్ టాబ్లెట్స్ అంటారు. ప్రిగాబలిన్, గాబాపెంటిన్, నార్ట్రిప్టిలిన్, అమిట్రిప్టిలిన్. ఇంతే, ఇవే ఉండేది మందు. సో, అవే తిప్పి తిప్పి కొడతా ఉంటారు. మన డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇది వాడు, ఇది వాడు. అది కొన్ని రోజులు పనిచేస్తుంది. తర్వాత టాలరెన్స్ డెవలప్ అవుద్ది. అంటే ఎంత మందు పెట్టినా కానీ తగ్గదు. వీళ్ళు ఏం చేస్తారు పాపం పేషెంట్స్ ఆపేస్తారు. అట్లాగే సఫర్ అవుతూ ఉంటారు. మేము పెయిన్ మేనేజ్మెంట్లో మా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. అదేంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ తోటి ఏదైనా నర్వ్ నుంచి పెయిన్ సిగ్నల్ వెళ్తుంటే ఆ పెయిన్ సిగ్నల్ని మట్టుకే ఈ చిన్న ఇంజెక్షన్ తోటి ఆపచ్చు. సో, ఇప్పుడు అరికాల్లో మంట ఉంది అంటే అర్థం ఏంటి? అరికాల్లో నర్వ్స్ డ్యామేజ్ అయినాయి డయాబెటీస్ వల్ల. సో, అక్కడి నుంచి వెళ్తున్న మంట లాంటి సిగ్నల్ బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్కి వెళ్ళి మనం ఫీల్ అవుతాం, బాస్ మంట వస్తుంది ఇక్కడ అని. సో, ఈ ట్రావెల్ జరిగే క్రమంలో ఆ నర్వ్ సిగ్నల్ని ఎక్కడైనా మనం ఆపగలిగాం అనుకోండి, దీని నుంచి బయటపడవచ్చు.